2 క్యాండిల్స్లో కానీ మీరు ట్రేడ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2-3 క్యాండిల్స్ రేంజ్ ఉంటుంది కదా. సో నెక్స్ట్ క్యాండిల్ మనం బై చేయొచ్చు. సో దీన్ని మనం రీటెస్ట్ అంటే అంటాం ఆర్ పుల్ బ్యాక్. సో ఈ హైన్ రీటెస్ట్ చేసే పాసిబిలిటీ 80%. సో నేనంటే యాజ్ ఆఫ్ నో ఈ సెటప్ గురించి చూస్తున్నాను. లేదు అంటే ఇక్కడ ఏ ప్లస్ సెటప్ ఏమైనా ఫామ్ అవుతే ట్రేడ్ తీసుకొచ్చా. ఇక్కడ ఏ ప్లస్ సెటప్స్ గట్రా ట్రేడ్ తీసుకొని బిట్టేస్కి, ఎందుకంటే ఆల్రెడీ లెవెల్కి చాలా దూరంగా మోయింది కదా. సో ఇక్కడ ఏ ప్లస్ సెటప్ కూడా మీరు ట్రేడ్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2-3 క్యాండిల్స్ అని ఇలా కన్సల్టేషన్ అంటే ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేయాలి. సో ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసిన తర్వాతే మీరు ఏ సెటప్ అయినా సరే ఈ ఏరియాలో ట్రేడ్ చేయాలి. అంతేకాని ఇక్కడ డైరెక్ట్గా 1-2 క్యాండిల్స్లో కానీ మీరు జస్ట్ తర్వాత 2 క్యాండిల్స్ ఏ ప్లస్ సెటప్ ఫామ్ అయినా సరే మీరు తీసుకోకూడదు. అంత వర్త్ ఇట్ కాదు. అంటే విన్నింగ్ ప్రాబిలిటీ ఆల్రెడీ మనకి తగ్గిపోయినట్టే. అండ్ 15 మినిట్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. సో నేను మళ్ళీ చెప్పాను, ఈ పాయింట్ మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్తూనే ఉన్నాను. పక్కన క్లీన్ రేంజ్ ఎన్ని టైం ఫ్రేమ్స్లో అంటే మనకు 1 అవర్, 30 మినిట్స్, 15 మినిట్స్ ఇలా టైం ఫ్రేమ్స్ పెరిగే కొద్దీ మనకి 1 అవర్లో క్లీన్ రేంజ్ ఉంది, 30 మినిట్స్లో క్లీన్ రేంజ్ ఉంది, 15 మినిట్స్లో క్లీన్ రేంజ్ ఉంది అంటే మనం ట్రేడ్ తీసుకుంటే ఆ ట్రేడ్ విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ మనకు 3 టైం ఫ్రేమ్స్ సపోర్ట్ చేస్తున్నాయి.